హైదరాబాద్లో ఉద్యోగానికి వెళ్ళాలంటే ట్రాఫిక్తో ఓ యుద్ధమే చేయాల్సి వస్తుంది డైలీ. ఉదయం ఇంటి నుంచి ఎప్పుడు బయలుదేరాలో తెలియదు, సాయంత్రం ఎప్పుడు ఇంటికి చేరుతామో అంతకంటే తెలీదు. ఇదిలా ఉంటే లక్షలాది మంది ఉద్యోగులకు ఇప్పుడు మరో భారీ ట్రాఫిక్ అలర్ట్ వచ్చింది. జూలై 1వ తేదీ నుంచి ఏకంగా 90 రోజుల పాటు ట్రిపుల్ ఐటీ జంక్షన్ పరిసరాల్లో భారీ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రాబోతున్నాయట. దీంతో ప్రతిరోజు ఆ రూట్లో వెళ్లేవారు ఇక నుంచి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాల్సిందే. అసలు ఎందుకు ఈ ఆంక్షలు, ఎంతకాలం ఉంటాయి అనేది ఇప్పుడు అందరిలోనూ కూడా ఆసక్తి రేపుతూ ఉంది. ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద మల్టీ లెవెల్ ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. జూలై 1 నుంచి డిఎల్ఎఫ్ గేట్ నెంబర్ 1 నుంచి గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వరకు ఉన్న రహదారిని పూర్తిగా మూసివేయనున్నారు. ఈ ఆంక్షలు 90 రోజుల పాటు అమల్లో ఉంటాయని, అయితే నిర్మాణ పనులు మొత్తం దాదాపు ఏడాది పాటు కొనసాగే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. రాడిసన్ హోటల్ వైపు నుంచి ట్రిపుల్ ఐటీ జంక్షన్ కు వచ్చే వాహనాలను డిఎల్ఎఫ్ గేట్ నెంబర్ 1 వరకు మాత్రమే అనుమతిస్తారు. అక్కడ నుంచి నేరుగా వెళ్లే అవకాశం ఉండదు. గచ్చిబౌలి జంక్షన్ మీదుగా ఇందిరానగర్ వైపు మళ్లించి ట్రిపుల్ ఐటీ జంక్షన్ కు వెళ్లాల్సి ఉంటుంది. అలాగే లింగంపల్లి వైపు నుంచి డిఎల్ఎఫ్ రోడ్డుకు వచ్చే వాహనాలను కూడా గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గరే డైవర్ట్ చేస్తారు. ట్రిపుల్ ఐటీ జంక్షన్, గచ్చిబౌలి జంక్షన్ మీదుగా తిరిగి రాడిసన్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. అంటే ప్రతిరోజు ఈ మార్గంలో ప్రయాణించే ఉద్యోగులు ఇక నుంచి అదనపు సమయం కేటాయించాల్సిందే అని చెప్తూ ఉన్నారు. అయితే కొన్ని సంస్థలకు మాత్రం కొంత వెసులుబాటు కల్పించారు. ముఖ్యంగా డిఎల్ఎఫ్ ప్రాంతంలోని కొన్ని కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు, ముఖ్యంగా నాన్ ఎస్ఈజెడ్ ప్రవేశ ద్వారం ఉపయోగించే సిబ్బందికి అవసరమైన మేర ప్రవేశం కల్పించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ సాధారణ ప్రయాణికులు మాత్రం తప్పనిసరిగా ప్రకటించిన డైవర్షన్స్ నే అనుసరించాలని కూడా సూచించారు. లేకపోతే భారీ ట్రాఫిక్ లో చిక్కుకునే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. గచ్చిబౌలి అంటే కేవలం ఒక జంక్షన్ మాత్రమే కాదు, హైదరాబాద్ ఐటీ హబ్ కు గుండెకాయ లాంటి ప్రాంతం. వేలాది ఐటీ ఉద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అలాగే కార్పొరేట్ సంస్థల సిబ్బంది కావచ్చు, ప్రతిరోజు లక్షలాది వాహనాలు ఈ మార్గంలోనే ప్రయాణిస్తూ ఉంటాయి. అలాంటి ప్రాంతాల్లో 90 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అంటే ప్రారంభ రోజుల్లో భారీ ట్రాఫిక్ జామ్లు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. అందుకే వీలైతే ప్రజా రవాణా ఉపయోగించాలని, లేదా ముందుగానే బయలుదేరి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని కూడా సూచిస్తూ ఉన్నారు. కాబట్టి జూలై 1వ తేదీ నుంచి గచ్చిబౌలి, డిఎల్ఎఫ్, ట్రిపుల్ ఐటీ జంక్షన్ పరిసరాల్లో ప్రయాణించేవారు ఒక్కసారి ట్రాఫిక్ అడ్వైజరీ తప్పకుండా చూసుకోవాలని కూడా సూచిస్తున్నారు. లేదంటే రోజు వెళ్లే రూట్లోనే భారీ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆఫీస్ టైమింగ్స్ లో ప్రయాణించే ఐటీ ఉద్యోగులు తమ ట్రావెల్ ప్లాన్ ను ముందుగానే మార్చుకోవడం మంచిది. మొత్తానికైతే మరో 90 రోజుల పాటు గచ్చిబౌలి ట్రాఫిక్ కొత్త పరీక్ష మొదలవుతుంది. మీరు కూడా ఈ రూట్ లో రెగ్యులర్ గా వెళ్తూ ఉంటే ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ మార్గాలను ప్లాన్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి వైదార్ టీవీ.